తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం ప్రారంభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో కలిసి ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం సోమశల్లో సోమేశ్వర ఆలయం పరిధిలో వారు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మంత్రి జూపల్లి కోరారు. మొక్కలు పచ్చదనంతో మనల్ని వ్యాధుల నుంచి కాపాడతాయని ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలతో పాటు గ్రామ పట్టణాల్లో మొక్కలు నాటుకుని ఆయా పరిసరాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కృష్ణానది తీరాన శాస్త్రోక్తంగా కృష్ణమ్మకు మంత్రి జూపల్లి, కలెక్టర్ బాదావత్ సంతోష్ కలిసి ప్రత్యేక పూజలు చేసి హారతనిచ్చారు. అంతకుముందు వారు సోమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సపోజ్ 3-4 లక్షల వాటర్ స్పీడ్ పోయినప్పుడు అది కంట్రోల్ అవుతుందా పోతుందా పాయింట్ ఆఫ్ రెండవది ఇప్పుడు ఈ బోట్లు కూడా అస్తు రుద్ర రూపేభ్యః అందరూ లక్ష్మీ రమణ వరద గోవింద ఓం తత్సమ్యావా వృణీమహే నాదం సార్ సార్కి ఆడియో సార్కి చేతి పెట్టాక సార్ చెడు జరా పైకి తలపై ఏమీ లేనటువంటి సింగపూర్ కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, చాలా దేశాలు ఉన్నాయి. వాళ్ళ దేశ ఆదాయం పెరిగి ప్రజల ఆదాయం పెరిగి చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఇన్ని వనరులు మన భారతదేశంలో ఉన్నటువంటి వసతులు అంటే అవి పురాతన, మరి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి కూడా పురాతన కట్టడాలు, గొప్ప సంస్కృతి, కళలు, అట్లాగే జల వనరులు, జలసిరులు, అడవులు, వన్యప్రాణులు, దేవాలయాలు చాలా ఉన్నాయి చూడాల. మనిషి జీవితం అనేది జీవితం ఒకటే, మానవ జీవితం ఒకసారి జన్మిస్తాం, మళ్ళీ పునర్జన్మ ఉంటుందో తెలియదు. సో ఈ జీవితం సార్థకత కావాలన్నప్పుడు తెలుసుకోవాలా, చూడాలి, పూర్తి సార్థకత కావాలన్నప్పుడు. కాబట్టి ఎంతసేపు ఇంట్లో కూర్చోవడం, తినడం, తాగడం కాకుండా దీనివల్ల, అందుకనే దీనిలో ముఖ్యంగా ఈ యొక్క వాతావరణం తేవడం